ఒకప్పుడు పెండ్లిళ్ళంటే డోలు సన్నాయి, డప్పు సప్పుళ్ళుంటుండే. కానీ ఇప్పుడు పెండ్లిళ్ళంటే డీజే మోగందే పంతులు గూడా మంత్రాలు చదువుతలేడు. అగో అంత ఫ్యాషన్ అయిపోయింది పెండ్లిళ్ళల్ల డీజేలంటే. కానీ డీజే జేయంగా ఓ పెండ్లి పిల్ల ఎంత ఆగం పని జేసిందో జూస్తే అవాకైతారు మీరంతా. ఇయాల రేపు భోజనాలు లేకుంటానన్న లగ్గాలైతున్నాయేమో గాని డీజే లేంది పెళ్లిళ్ళే అయితలేవు. మామూలుగా కొన్ని పెళ్లిళ్ళల్లో ముక్క కోసం లొల్లి పంచాలు అయితాయి గాని ఈ పెళ్లిళ్ళ డీజే కోసం లొల్లయింది. ఉత్తరప్రదేశ్ లక్నోలా పెళ్లి కొడుకు దిక్కోళ్ళంతా పిల్లోళ్ళ ఇంటికి పోయిరట. అయితే అందరు పెళ్లి కొడుకుని ఎదుర్కొనే పనులుంటే అరే నా బామ్మర్ది వచ్చిండు ఎట్లుండాలే జోరు ఓ మంచి పాట పెట్టు అని పెళ్లి కొడుకు బావ డీజే కొట్టేటాయన అడిగితే ఆయన ఆ పాట పెట్టలేదట. కథమిగా పెండ్లంటేనే ఏడ సందు దొరుకుతుందా లొల్లి దిద్దామని చూస్తుంటారు పెళ్లి కొడుకు దిక్కోలు. అట్లనే ఈడ కూడా చిన్నగా లొల్లి షురువైంది. అది ఇంత ఒగలు నొగలు కొట్టుకునేదాకా పోయింది. ఈ కథ అంతా పెళ్లి పిల్లకు తెలుసుడే లేటు. చెల్ నడువురీడికెళ్ళి నాకు ఈ లగ్గం వద్దే వద్దు అని మొండి పట్టు పట్టిందట. కాలు గడ్డం పట్టుకొని ఎవ్వలు ఎంత మొత్తుకున్నా లగ్గం అయితే చేసుకోనే లేదట పెళ్లి పిల్ల. చిన్న వీటికే గిట్ల లొల్లి పంచాలు పెట్టిర్రంటే ఇక రేపు ఎట్లా సంసారం చేస్తా అని లాజిక్కులు మాట్లాడి మొత్తానికైతే పెళ్లి చేసుకోలేదట. ఇక చేసేదేం లేక ఎట్లొచ్చిర్రో అట్లనే వెనకకు మరి పోయిరట పెళ్లి కొడుకు దిక్కోళ్ళు. మామూలుగా డీజే పెడితే పోలీసు వాళ్ళు వచ్చి కార్యాలాపంగా చూసినాం గాని ఇదేంద్రా సామి పెళ్లి పిల్లనే లగ్గం ఆపిందనుకుంటా నవ్వుకుంటురట ఈ ముచ్చటేరికైనా చుట్టుపడుతోళ్ళు.